సర్కారు ఆసుపత్రులంటేనే నిర్లక్ష్యానికి నిలువుటద్దాలా? కంటి చూపు బాగు చేయించుకుందామని వస్తే ఉన్న చూపును పోగొట్టిన వైద్య శిఖామణులను ఏమనాలి? బ్యాక్టీరియా అంటే డాక్టర్ల బాధ్యత తీరిపోతుందా? వైద్యులను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గౌరవించే మన సమాజంలో ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు దేనికి సంకేతం? వీరంతా కంటి వైద్యం ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్లు వికటించడంతో కంటి చూపునే కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో దారుణం జరిగింది. గత నెల 28న కంటి సమస్యలతో 21 మంది రోగులు సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చేరారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు 30న ఆపరేషన్లు చేశారు. 13 మందికి ఒక ఆపరేషన్ థియేటర్లో, 8 మందికి మరో ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు చేశారు. ఒక ఆపరేషన్ థియేటర్లో వైద్యులు చేసిన ఆపరేషన్లు వికటించాయి. రోగులంతా ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు. ఇందులో 8 మంది ఆరోగ్యం మెరుగుపడినా 5గురి పరిస్థితి మాత్రం విషమంగా మారింది. ఆపరేషన్కు ముందున్న కాస్త చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు వైద్యులు. ఆపరేషన్ సమయంలో కంటి శుక్లాలను శుభ్రం చేసే సొల్యూషన్లో బ్యాక్టీరియా ఉండడంతోనే వైద్యం వికటించిందని సరోజినీదేవి ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. We suspected infection in 13 patients. So ఆ 13 patients infection ఉన్న cases అన్ని ఒకటే థియేటర్లో జరిగిన ఇన్ఫెక్షన్. సో when we investigated it, we found that the ringer lactate solution ఒకటి ఉంటుంది. We use it for ఆపరేషన్స్, సర్జరీకి, ఇంట్రాఆక్యులర్ సర్జరీకి యూజ్ చేస్తాము. అది కంటామినేషన్ వెళ్ళింది. ఆ కంటామినేషన్ కల్చర్కు పంపిస్తే దట్ షోడ్ క్లెప్సెల్లా ఆర్గానిజం గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, చాలా నోటోరియస్ బ్యాక్టీరియా. ఆసుపత్రి వైద్యుల తీరుపై పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరి వారం రోజులు గడుస్తున్నా పేషెంట్ కండిషన్ గురించి ఏంటని అడిగితే ఒక్కసారి కూడా తమకు ఏమీ చెప్పలేదంటున్నారు. ఎప్పటికైనా మీరు బెటర్ అవుతుందని మాకు చెప్పగలిగితే అది మాలో లేదు, ఇంకా అది రాదు అన్నట్టే మాట్లాడుతున్నారు. మాకు ఎవరు కూడా మాకు కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు. ఈరోజు 1 వీక్ అవుతుంది. 1 వీక్ కూడా ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో, ఏమి ఇస్తున్నాము, ఏ మెడిసిన్ ఇస్తున్నాం అన్నది కదా ఏ బాధ్యతకి కూడా చెప్పలేదు. పేషెంట్ గల పర్సన్స్కి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్. ఇప్పటి వరకు మీ పర్సన్స్కి ఇచ్చేసాం, లేదా మా మిస్టేక్ ఇది ఉంది, ఎందుకే కొన్నిట్లు అయ్యింది అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే తీసుకొస్తున్నారు. మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వలేదు. ఆపరేషన్లు వికటించేందుకు కారణమైన సొల్యూషన్ నాగపూర్లో తయారైందని వైద్యులు తెలిపారు. ద్రావణాన్ని హైదరాబాద్లో వివిధ ల్యాబుల్లో పరీక్షించామని, ఇందులో బ్యాక్టీరియా ఉన్నట్టు రిపోర్టుల్లో తేలిందని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి చాలా ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రి. చాలా కాలంగా కంటి వైద్యం చేస్తున్న ఆసుపత్రి, మంచి పేరున్న ఆసుపత్రి. అక్కడ ఇటీవల జరిగిన సంఘటన అందరినీ చాలా విచలితులను చేస్తూ ఉన్నది. కొంతమంది చూపు పోయే పరిస్థితి, బయట నుంచి తీసుకొచ్చిన సొల్యూషన్ కారణంగా ఈ చూపు పోయిందని డాక్టర్లు చెప్తున్నారు. మేము బాధ్యులం కాదని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి సెన్సిటివ్, అంటే చాలా సున్నితమైన శస్త్రచికిత్సలు ఇవి. నిజానికి కళ్ళు పోవడం అంటే ప్రాణం పోవడంతో సమానం. ప్రాణం నిలిచినా నిలవకపోయినా లాభం లేదు, కళ్ళు కనిపించకపోయిన తర్వాత. అట్లాంటి సున్నితమైన ఒక శరీర భాగాలను శస్త్రచికిత్స చేసే దగ్గర ఇంత నిర్లక్ష్యం ఎట్లా చూస్తారన్నమాట? ఇప్పుడు ఈ కంటి ఆసుపత్రులు చాలా పెద్ద ఆసుపత్రి, చాలా నిపుణులు ఉన్న ఆసుపత్రి. శివారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా ప్రఖ్యాతి. చాలా మంది అక్కడ, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్థమాలజిస్టులు అక్కడ ఉన్నారు, ఆప్థమాలజిస్ట్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు. అవన్నీ ఉన్నా ఇది మొదటిసారి కాదు. ఇదివరకు కూడా ఒక కంటికి చేయిపోయి ఇంకో కంటికి చేయటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి సరోజినీదేవి ఆసుపత్రిలో, జరిగినాయి. అలాంటివి జరగడమే. అది కాకుండా ఇది మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి. అంటే సరోజినీదేవి ఆసుపత్రిలోనే కాకుండా ఇతర చోట్ల కూడా ఇటువంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి. కానీ అన్నిటికన్నా, అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కనుక ఏం జరిగిందన్నారు వారు బాగా విశ్లేషించారు నాకన్నా. అందుకని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. నాకు ఎక్స్పర్టీస్ లేదు కనుక. కానీ ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రధానంగా వీటికి ఏదో ఒకటి పరిష్కారం ఉండాలి. మన దేశంలో ఏమిటంటే ఏదో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా
దాని మీద ఏదో ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేసేసి ఏదో ఒకటి చెప్తారు, ఎవరినో ఒకరిని రెస్పాన్సిబుల్ చేస్తారు, వారి మీద యాక్షన్ ఉండదు. ఆయన యాక్షన్ తీసుకున్నా ఆయన ఏదో డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే అక్కడ ల్యాబ్లు ఇప్పుడు కంటామినేటెడ్ సొల్యూషన్ అంటున్నారు కదా, అక్కడ ఉన్న ఎవరినో ఒకరిని సస్పెండ్ చేయడమో లేకపోతే వారి మీద యాక్షన్ వారికి వార్నింగ్ ఇవ్వడమో లాంటితో అయిపోతుంది. కానీ ఏ పర్చేజ్ డిపార్ట్మెంట్ వాడి మీద ఎవరి మీద వెళ్ళిపోతుంది. కానీ అది కాదు, నేను ఇప్పుడు అసలు జరగవలసింది ఏమిటంటే కాంపన్సేషన్ టు ది ఎఫెక్టెడ్ పేషెంట్. ఇది మన దేశంలోనే అది పెక్యులారిటీ. మన దేశంలో ఈజ్ ఆఫ్ ది బిజినెస్ గురించి మాట్లాడతారు కానీ ఈ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే ఐ ఎక్స్పెక్ట్ వెన్ ఐ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ దే ఆర్ సపోజ్ టు గివ్ మీ I go there, I put all myself before them, I will put my life, my sight in their hands and it is their responsibility. కానీ ఎక్కడైనా తప్పు జరిగితే నాకు కాంపన్సేట్. ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు మనకు అందరికీ ఆదర్శం అమెరికా, లేకపోతే యూరోపియన్ దేశాలు, మన ప్రభుత్వాలకి ప్రతి వారికి ఏదైతే ఇప్పుడు లేకపోతే సింగపూర్ మనకు ఆదర్శం. మన చంద్రబాబు నాయుడుకి అయితే సింగపూర్ లేనిది ఇంకేది నడవదు. ఇంకా మిగతా వాళ్ళకి చాలా మంది గారికి సింగపూర్ కావచ్చు, చంద్రశేఖర్ గారికి చైనా కావచ్చు, ఏదైనా ఎవరికి ఉన్నా సరే అమెరికా కావచ్చు, అదే కావచ్చు. కానీ అసలు అక్కడ జరుగుతుంది, అక్కడ ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారు. ఇక్కడ అసలు అటువంటి వ్యవస్థే లేదు. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు దానికి ఏం చెప్తూ ఉంటారంటే ఆ ఇన్సూర్డ్ కనుక అవి చేస్తున్నాయి, ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు అని. ఐఎమ్ నాట్, మన జనాలకి ఇన్సూరెన్స్ ఉంది లేదు, ఆ వ్యవస్థను క్రియేట్ చేయవలసిన వారు ఎవరు? ప్రభుత్వాలు చేసి నా చేతి చేయించాలి. అవన్నీ లేకుండా ఇప్పుడు ఇన్సూరెన్స్లన్నీ ఏమైపోయినాయి అంటే ఎలిటిస్ట్ క్లాస్కి కన్ఫైన్ అయి ఉంది. ఇప్పుడు డౌన్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ లేకపోతే పూర్ సెక్షన్స్కి ఇవి అసలు తెలియవు. ఈ అన్నిటినీ దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ. వారి ఓట్లతోటి మీరు అధికారంలోకి వచ్చి మీరు అమెరికాని పొగడ్డానికో లేకపోతే సింగపూర్ని పొగడ్డానికో కాదు, వారికి మీరు అందరు ఈజ్ ఆఫ్ ది బిజినెస్ వారికి ఎలాగ చేస్తారో నాకు ఈజ్ ఆఫ్ మై ప్రొటెక్షన్ అది కూడా ఉండాలి. దాని గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉంది. పొరపాటు జరిగాక అక్కడ శిక్ష కూడా డిటరెంట్గా ఉండాలి. మన్నాథ్ గారు, ఎన్ని వెల్ఫేర్ స్టేట్, విద్య, వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి మనకు తెలిసినంత వరకు. వైద్యం దగ్గరికి, విద్య దగ్గర, ఈ రెండింటి దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలు చేతులెత్తేసి ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా ఉన్నాయి. మొత్తం మీద ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇబ్బడిగా పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల మీద అసలు దృష్టి ఉంటున్నట్టు లేదు. ఇవాళ మనం చూసినట్టయితే మీరు హ్యూమన్ లైఫ్ గురించి చెప్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే రైలు టికెట్ కొనుక్కున్న ప్రయాణికుడు కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు ఆలస్యంగా రైలు వస్తే రైల్వే అథారిటీస్ ఆ ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లిస్తున్న సందర్భాలు ఇక్కడ మనం మనుషుల ప్రాణాలతో డీల్ చేస్తాం. ఆ మధ్య నేను డెన్మార్క్ వెళ్ళాను. నేను డెన్మార్క్ వెళ్ళినప్పుడు వాళ్ళు if a train is delayed beyond 5 minutes, you are entitled for refund. If you don't take refund, you can have నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు, ఈలోగా మీకు రిఫ్రెష్మెంట్స్ కోసం అని వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తారు. అంటే మీరు ఉండాలి కదా, ఇంకో 10 నిమిషాలు ఉండాలి, టీ తాగవలసి వస్తుంది. అందుకని దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ కాంపన్సేషన్ ఈజ్ గివెన్. అది ఇక్కడ అదేదో రైలు గురించి 5 నిమిషాలు 10 నిమిషాల గురించి, ఇక్కడ లైఫ్లే పోతున్నాయి, చూపులే పోతున్నాయి. ఇప్పుడు అంటే ఇది దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లెట్ అస్ నాట్ సే అబౌట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంతకన్నా ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. నాకైతే అంటే ఇదేమిటి, డాక్టర్ల నెగ్లిజెన్సా, లేకపోతే డాక్టర్లు ఏమవుతుందిలే అనుకోవడమా, లేకపోతే నైపుణ్యం లేకపోవడమా? ఏంది? నైపుణ్యం లేక మాత్రం కాదు, అది దీంట్లో ఒకటి ఏమిటంటే డిటరెంట్ లేదు. ఇవాళ ఏదైనా పొరపాటు జరిగితే ఐ హ్యావ్ టు కాన్సిక్వెన్సెస్ విల్ బి విజిటింగ్ మీ అనే ఒక డిటరెన్స్ ఇప్పుడు లేదు. ఇప్పుడు జరుగుతోంది అంటే అందరినీ తప్పుపట్టేం లాభం లేదు. ఒకవేళ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగి ఉండొచ్చు, లేదు అంటే ఏదైనా తొందరలో జరిగి ఉండొచ్చు, లేకపోతే అన్ఇంటెన్షనల్గా జరిగి ఉండొచ్చు. బట్ నెవర్ ది లెస్ ఎఫెక్ట్ ఏమిటి, మనం పేషెంట్ ఈజ్ సఫరింగ్. వాళ్ళకి అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే, ఎవరి వల్ల తప్పు జరిగినా, అది కల్తీ మందులు ఎవరు ఇచ్చారు?
వాడు తయారు చేయలేదు కదా, వాడికి తెలియదు కదా ఏ మందు వేసుకోవాలో. మీరు చెప్పారు, మీరు చెప్పిన మందు అతను మీరు వేశారు వాడికి. దాని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా మనతో ఉన్న మీరు కాక మిగిలిన ముగ్గురు పెద్దలు కూడా నిపుణులే, వైద్య రంగం నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ వెంకట్రావు ఉన్నారు, రిటైర్డ్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఆప్థమాలజీ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ రవీందర్ గౌడ్ గారు ఉన్నారు. వారికి ఎక్కువ చెప్పాలి. అసలు వెంకట్రావు గారు ఒక మాట చెప్పండి, ఇది ఏమిటి అంటే ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు చాలా వరకు చూస్తుంటాం మనం, మెడిసిన్స్ వికటించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ దీన్ని ఎట్లా ఇది చేయడం? ఇప్పుడు భారతదేశంలో వినియోగదారుల చట్టం మొట్టమొదటిసారిగా వైద్య రంగానికి అమలు చేసింది 1996లో. అప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర నిర్లక్ష్యం అనగా కొన్ని నిర్వచనాలు చేసింది. ఒక కంటికి చేయాల్సిన ఆపరేషన్ మరొక కంటికి చేయటం, ఒక కాలుకు చేయాల్సిన ఆపరేషన్ మరొక కాలుకు చేయటం, లేదా పొట్ట కోసినప్పుడు లోపల కత్తెరలు వదిలేయటం, పట్టకారు వదిలేయటం, లేదా బట్ట గాజు కాటన్ వదిలేయటం. ఇలా కంటి చూపు మందగిస్తే కంటి చూపు మెరుగుపడటానికి శుక్లాల ఆపరేషన్ చేసి మెరుగుపరచవాలని కంటికి వచ్చిన వాడిని గుడ్డివాడిగా చేసి పంపటం, ఇది తీవ్ర నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్వచనంలోకి వస్తుంది. ఎవరి వల్ల తప్పిందే, ప్రభుత్వమా, వైద్యుడా, కంపెనీనా, ఆ రింగర్ లాక్టేయడానికి కాకుండా ఇది తీవ్ర నిర్లక్ష్యం. ఇది కన్జ్యూమర్ వివాదం కింద వస్తుంది. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తే వాళ్ళ స్థాయిని బట్టి 25 లక్షల నుంచి 50 లక్షలు వారు చెప్పారు. మరి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరి వల్ల జరిగిందనేది కాదు, వాడు చూపు మందగించింది, కాస్తో కూస్తో కనపడేవాడిని తీసుకొచ్చి ఇంకా చూపు మెరుగుపరుచుకుందామంటే వాడిని గుడ్డివాడి చేసి అంధుడిగా చేసి ఎందుకు పనికి రాకుండా చేసిన మరి అటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలి. దీన్ని ఎవరు కూడా, సభ్య సమాజం ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఒక పక్క 2020 అంతరిక్షంలోకి నౌకలను పంపిస్తున్నాం, ఇతర దేశాలకు పంపిస్తున్నాం. అవయవాలు లివర్ మార్పిడి, గుండె మార్పిడి, ప్యాంక్రియాస్ మార్పిడి, ఇన్ని అవయవాల మార్పిడి చెప్తున్నప్పుడు ఇటువంటి ప్రసిద్ధి గల సరోజినీదేవి ఆసుపత్రి, ఆనాడు డాక్టర్ పెరుగు శివారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రపంచ దేశాల గుర్తింపు పొందిన హాస్పిటల్ సరోజినీదేవి హాస్పిటల్. ఇక్కడి నుంచి అనేక వేలాది మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ కంటి వైద్యంలో ట్రైనింగ్ పొందారు. వందలాది మంది వాళ్ళ వైద్య రంగంలో కంటి డాక్టర్లుగా ప్రసిద్ధిగాంచారంటే ఇతర దేశాలకు కూడా వెళ్ళారు. ఆ కంటి హాస్పిటల్ సరోజినీదేవి కంటి ఆసుపత్రి. అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సరోజినీదేవి ఆసుపత్రి ప్రభుత్వం ఒక పక్క విశ్వనగరం అంటారు. విశ్వనగరం అంటే ఇదేనా? ఉన్న చూపు పోగొట్టి కంటికి చూపు మందగించిందంటే గుడ్డివాళ్ళని చేసే ప్రభుత్వమా? విశ్వనగరం అంటే ఏదో రోడ్లు వేయటము లేదా ఫ్లైఓవర్లు కట్టడము, హెలికాప్టర్లు, హెలిప్యాడ్లు కాదు. కనీస మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఇది కేవలం అవినీతి, అలసత్వం. ఎక్కడ జరిగిందంటే తమిళనాడు స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కొనే మందులన్నీ కూడా నాసిరకం మందులు, కల్తీ మందులు. ఇది కేవలం బాధ్యత కార్పొరేషన్. ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ ఎవరంటే కొనేది మందులు, ఇంజనీర్లు మందులు కొంటారు. ఇంజనీర్లు మందులు కొనటం ఎంత విశేషమో చూడండి. ఇక ఔషధ శాఖ వారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఔషధ శాఖ వారు ఆకస్మిక తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకోవాల్సిన ఆ శాఖ నిమ్మకు నీరెత్తినుంటారు. ఇవాళ మెడికల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు మందుల కొనుగోలులో వాళ్ళ పాత్ర ఏంటి చెప్పండి. ఇంజనీర్లు ఇంజనీరింగ్ పని చేయాలి. భవన నిర్మాణం కాకుండా డాక్టర్లను దూరం పెట్టి కమిషన్ల కక్కుర్తిపడి నాణ్యత లేని కల్తీ నాసిరకం మందులు కొనబట్టి. వెంకట్రావు గారు, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సమయంలోనే నిలోఫర్ ఆసుపత్రి మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో మీకు 29,000 బ్యాక్టీరియా ఉన్న సెలైన్ బాటిల్ని సీజ్ చేసినారు. కల్తీ సెలైన్ బాటిల్ తనిఖీల్లో బయటపడినాయి. 29,000 బాటిల్ బయటపడ్డాయి. 29,000 బాటిల్ బ్యాక్టీరియా ఉన్న సెలైన్ బాటిల్స్. నేనేమంటున్నాను సార్, అంతిమంగా ప్రభుత్వాందే బాధ్యత. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విద్యా, వైద్యం రెండు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మీరు చెప్తున్నట్టుగా మనం విశ్వనగరాలకు నిర్వచనం అనేది రోడ్లు, స్కైవేలు, లేకపోతే స్కై స్క్రేపర్లు కాదు. మనుషులకు ప్రాథమిక అవసరాలు తీర్చడం, విద్య, వైద్యం ఇట్లాంటివి నిజమే.
ప్రభుత్వానికి అంతిమ బాధ్యత. కానీ ఇట్లాంటి వాటిలో ఎవరిని చేయాలి? మీరు అదే ఇంజనీర్ల గురించి చెప్తున్నారు. ఇంజనీర్లకి ఎట్లా? ఇది ఇంజనీర్లు ఆ తెలంగాణ స్టేట్ మెడికల్ సప్లైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇప్పుడే కాదు, కంబైన్డ్ స్టేట్గానే ఉన్న ఆ ప్రక్రియ మొదలైంది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సేమ్ అది తెలంగాణ స్టేట్ అయింది. అవును. అవినీతి బీజం అప్పుడే పడింది. వీళ్ళు ఎక్కడి నుంచి? R&B శాఖ నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి, ప్రభుత్వంలో కాలువలు నిర్మాణం చేయకుండానే బిల్లులు ఇవ్వటం, రోడ్లు వేయకుండానే వేసినట్టు బిల్లులు చేయటం, ఆరితేరిన నిపుణులు అనమాట వాళ్ళు. కరెక్టే సార్. కానీ ఔషధ సంబంధమైన ఈ మెటీరియల్, ఔషధ సంబంధమైన ఇవి కొంటున్నప్పుడు, వస్తువులు కొంటున్నప్పుడు, అంటే సెలైన్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు అక్కడ ఆ సరోజిని ఆసుపత్రి జరిగిన లోషన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవి కొంటూ ఉన్నప్పుడు వైద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు దీనికి సూపర్విజన్లో ఉండాలా, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు? డ్రగ్ స్టోర్స్, మెడికల్ కాలేజీలో, జిల్లా కేంద్రాల్లో డ్రగ్ స్టోర్స్ ఇన్ఛార్జ్ ఎవరంటే ఇంజనీర్. అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన ఇన్ఛార్జ్. ఇవాళ ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక అధికారి, మేనేజింగ్ డైరెక్టర్, ఆ కార్పొరేషన్ అధికారి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, దీంట్లో రింగర్ లాక్టేట్లో ఏమి లేదు, మా తప్పేమి లేదు, నాణ్యత గల మందులు కొన్నాను. ఒక పక్కేమో వైద్య విద్యాశాఖ సంచాలకులు రిపోర్ట్ పంపారు. ఈ రింగర్ లాక్టేట్ సొల్యూషన్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయని నిర్ధారిస్తూ ఒక డాక్టర్ అమ్మ పంపిస్తే అక్కడ ఏమీ తెలవని నోటోరియస్ బ్యాక్టీరియా ఉన్నాయి చెప్పి పంపిస్తే అంతా సవ్యంగా ఉందని చెప్పి అక్కడి నుంచి ఒక లెటర్ రాశాడండి ప్రభుత్వానికి. తర్వాత ఔషధ నియంత్రణ శాఖ నుంచి ఒకరు ఉంటారు, అక్కడ బయోమెడికల్ ఇంజనీర్ ఉంటారు. డాక్టర్ల ప్రమేయం ఉండదు. ఇంజనీర్లు యథేచ్ఛగా అవినీతికి, అసలు అక్రమాలకు ఒక అవధి లేదు. అనేక సార్లు శీర్షికలు వచ్చే పతాక శీర్షికల్లో ఈ మెడికల్ కార్పొరేషన్ లీలలు, పనికిరాని యంత్ర పరికరాలు కొంటాం, నాసిరకం మందులు, కల్తీ మందులు. ఇవాళ నేను చెప్తున్నాను, మీరు ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడికైనా వెళ్ళండి, 90% మందులు కల్తీ మందులు, నాసిరకం మందులు, మెడికల్ కార్పొరేషన్ లంచాలు తీసుకుని పని చేయని మందులే సరఫరా చేస్తున్నారు. మీరు ఈ బాటిల్స్ ఇక్కడే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ బాటిల్స్ సూక్ష్మ. వెంకట్రావు గారు, మీరు చెప్తున్నది ఇది మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. మనతో డ్రగ్ కంట్రోల్గా పనిచేసిన డాక్టర్ గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు. వారితో కూడా మాట్లాడుకుంటూ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆసుపత్రులకు సరఫరా చేసే ఔషధాలకు సంబంధించి నియంత్రణ ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది అంటే ఆశ్చర్యకరమైన విషయాలు మనకి ఇంతకుముందు డాక్టర్ వెంకట్రావు గారు చెప్పారు. అసలు ఏం జరుగుతుంది? మనం డ్రగ్ కంట్రోలర్గా పనిచేసిన డాక్టర్ వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు సీల్డ్ బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు నిలోఫర్లో ఒక 29,000 బాటిల్స్ సీజ్ చేసినారన్నారు. సీల్డ్ బాటిల్స్ వస్తాయి. వీటి నాణ్యతను పరీక్షించడం ఎట్లా? ఇవి కల్తీవా, వీటిలో బ్యాక్టీరియా ఉందా, ఇవి పనికిరానివా, పనికొచ్చేవా తెలుసుకోవాల్సిన నైపుణ్యం ఎవరికి ఉంటుంది? దాని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ యొక్క రోల్ ఏమిటి? వాటి పర్యవేక్షణ పూర్తి బాధ్యత డ్రగ్స్ కంట్రోల్ అథారిటీస్. అందులో ఏ విధమైన డౌట్ లేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ వరకు నుంచి రిటైల్ లెవెల్ వరకు దాని నాణ్యత పరిరక్షించవలసిన పూర్తి బాధ్యత డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్. సార్, సాధారణంగా ఈ లార్జ్ వాల్యూమ్ పేరెంటల్స్ అంటామండి మేము, ఎల్విపి. ఈ ఎల్విపి తయారు చేయడానికి స్టేట్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ ఇద్దరు లైసెన్స్ ఇస్తారు. సో బాధ్యత రెండు సెంట్రల్ అండ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ఇద్దరి మీద ఉంటుంది. తర్వాత మార్కెట్లోకి వచ్చే ముందు అన్ని టెస్టులు చేసి స్టెరిలైజేషన్ అన్నీ చేసిన తర్వాతే మార్కెట్కి వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్స్ వెళ్ళి శాంపుల్స్ తీసుకుంటారు. అయితే ప్రతి బ్యాచ్ శాంపుల్స్ తీసుకునే అంత వారి జనం లేరు, అట్లా కుదరదు కూడానండి. అంటే సిబ్బంది కొరత కూడా కారణం. డ్రగ్స్ కంట్రోల్ అథారిటీలో సిబ్బంది కొరత ఉంటుందా? ఉందండి, చాలా తక్కువ సిబ్బంది ఉన్నారండి. సిబ్బంది కొరత, వాహనాల కొరత, వారి బడ్జెట్ కొరత, అన్ని కొరతలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి బ్యాచ్ శాంపుల్స్ తీసుకోకుండా అక్కడక్కడ ర్యాండమ్గా తీసుకుంటారు వాళ్ళు శాంపుల్స్. తీసుకున్నప్పుడు అందులో నాణ్యత లోపిస్తే ఆ బ్యాచ్ వరకు ఫ్రీజ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, రింగర్ లాక్టేట్ వల్ల ఈ కంటామినేషన్ వచ్చిందని చెప్పారండి. అసలు లింగర్ లాక్టేట్ ఎందుకు వాడవలసి వచ్చిందని నేను అడుగుతున్నాను. నేను ఫస్ట్ ఇంకా బేసిక్ క్వశ్చన్ అండి. ఎందుకంటే రింగర్ లాక్టేట్ అన్నది ఇంజెక్షన్ ఇవ్వడానికి తయారు చేసింది తప్పించి కళ్ళు తొడవటానికి లేదా కంటి మీద వేసి శుభ్రపరచడానికి ఉపయోగించవలసింది కాదు. దానికి ఏం ఉపయోగిస్తారు? మరి దానికి ఏం ఉపయోగిస్తారో డాక్టర్ గారు చెప్పాలి. రైట్, ఓకే. తర్వాత
నేను వింటం ఏమిటంటే రింగర్ లాక్టేట్కి బదులు సలైన్ వాడతారని చెప్పేసి విన్నామండి. సలైన్ కూడా అది ఇంజెక్షన్ తయారు చేయడానికే వాడతారండి. అవును. ఇంకోటి ఏమిటంటే ఈ రింగర్ లాక్టేట్ సొల్యూషన్ కానీ సలైన్ కానీ సింగిల్ యూజ్ అండి. అది అందులోంచి కొంత తీసి అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క బాటిల్ వాడతారా, వాడరు. ఒక్కొక్క పేషెంట్కి తీసి క్లీన్ చేసి మరలా ఇంకొంచెం తీసి క్లీన్ చేస్తుంటారు. అన్నిసార్లు ప్రిక్ చేయడానికి వీలు లేదు. ఒకే ప్రిక్ తోటి మొత్తం ఎక్కించాలి. ఈ లార్జ్ వాల్యూమ్ పేరెంట్స్లో అందులో బ్యాక్టీరియోస్టాటిక్ ఉండదండి. అందులో ఒకసారి మనం ఎప్పుడైతే నీడిల్ ఇంట్రడ్యూస్ చేసామో ఆ నీడిల్తో పాటు బ్యాక్టీరియా వెళ్తాయి. కాబట్టి ఒకే బాటిల్ ఒక్కసారి మాత్రమే వాడవలసిన అవసరం ఉంది. ఒకవేళ వాడకపోతే ఖచ్చితంగా అది డాక్టర్ తప్పు చేస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోపం మాత్రమే అయి ఉండాల్సిన అవసరం లేదు, Manufacturing ఇక్కడ లోపం వాడకంలో కూడా ఈ తప్పకుండా బ్యాక్టీరియా ఎంటర్ కావచ్చు. ఇక్కడ కూడా మీరు మొదట చెప్పారు 2 ఆపరేషన్ థియేటర్స్లో జరిగినవి ఒక థియేటర్లోనే వచ్చినామంటే అవును. డెఫినెట్గా అక్కడ ఇప్పుడు ఆపరేషన్ ముందు ఆ గది స్టెరిలైజ్ చేయవలసిన ఆపరేషన్ థియేటర్ స్టెరిలైజ్ చేయవలసిన అవసరం ఉందండి. తర్వాత బ్యాక్టీరియల్ కౌంట్ కూడా తీసుకోవాలండి. ఆపరేషన్ చేసే ముందు ఎంత ఉంది బ్యాక్టీరియల్ రూమ్లోనని చెప్పేసి మరి తీసుకున్నారు, ఎంత వచ్చిందో నాకు తెలియదు. కాబట్టి ఒకే థియేటర్లో వచ్చిందంటే అక్కడ ఆ క్లీనింగ్లో కూడా లోపం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆపరేషన్ చేయటంలో లోపం రావచ్చు, థియేటర్ క్లీనింగ్లో లోపం రావచ్చు, డ్రగ్లో లోపం రావచ్చు. డ్రగ్లో లోపం లేదని నేను అంటాం లేదండి. బట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ దే స్వింగ్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు అది బాగుందని, కొంతమంది అప్పుడే బాగోలేదని 2 గ్రూపులు అయిపోయింది. ఒక ఇంజెక్షన్ శాంపుల్ తీసిన తర్వాత కనీసం 7 నుంచి 14 రోజులు పడుతుందంటే స్టెరిలిటీ టెస్ట్ చేయడానికి. ఎలా చెప్పగలుగుతారు బాగుందని? ఎవరు దేవుడు కూడా చెప్పలేడు. టెస్ట్ పూర్తి అయ్యే వరకు కూడా ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుందండి. అయితే రిపోర్ట్ వచ్చే లోపల ఈ కంపెనీ చేసిన ఇతర బ్యాచ్ నెంబర్ సేఫ్ సైడ్కి ఏమో మరలా ఇంకొంతమంది కళ్ళు పోవచ్చు కదా, అందుకని చెప్పి అక్కడక్కడ శాంపిల్ తీసి ఫ్రీజ్ చేస్తున్నారండి. నేను డ్రగ్ కంట్రోల్ వచ్చే ముందు తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ తోటి ఆంధ్ర డ్రగ్స్ కంట్రోలర్ తోటి మాట్లాడాను. మన డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇప్పటి వరకు ఏమంటున్నారు వాళ్ళు? వారు ఆల్రెడీ మేము శాంపిల్స్ తీసాము, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నవన్నీ కూడా మేము ఫ్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాము. వీ ఆస్క్డ్ దెమ్ టు కాల్ బ్యాక్ ఆల్ ది స్టాక్ సేఫ్ సైడ్ కోసం. అంటే అందులో లోపం ఉందో అంటే ఈ పర్టికులర్ కంపెనీ సరఫరా చేసిన వాటన్నిటిని సీజ్ చేస్తున్నారు. అంటే సీజ్ కాదండి, ఫ్రీజ్ అంటే ఒక 20 days ఆపుతున్నారు, యూజ్ చేయకుండా ఆపుతున్నారు. అంతేనండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి సార్ చెప్పారు యాక్షన్ సరిగా లేదని. ఇందులో కానీ డ్రగ్లో లోపం ఉంటే జైలుకి వెళ్తాడు మేనేజింగ్ డైరెక్టర్, అందులో లోపం లేదని నేను చెప్తున్నాను. నేను చట్టం చాలా పకడ్బందీగా ఉంటుందండి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. నేను ఎన్నో ఇండియాలో హైయెస్ట్ స్పూరియస్ పట్టుకున్నానండి. నేను ఎంతో మందిని జైలుకి పంపించాం. అక్కడ ఒకసారి ఒక కల్తీ మందు అంటే ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీకి సంబంధించిన వాళ్ళు జైలుకి వెళ్తారు. తప్పకుండానండి పంపాలి. ఎందుకంటే కల్తీ మందు, స్పూరియస్ మందు లేదా నాణ్యత లోపించిన మందు తయారు చేసిన వాళ్ళు క్షమిస్తే ఈ వ్యవస్థ అనవసరం, డ్రగ్ కంట్రోల్ వేస్ట్ అంటాను నేను. కాబట్టి ఈ డ్రగ్లో లోపం ఉన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అప్పటి వరకు మనం డ్రగ్లో లోపం ఉందా లేదా అని కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది. అంటే డాక్టర్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని అప్లై చేస్తున్నప్పుడు కూడా బ్యాక్టీరియా ఎంటర్ కావచ్చు అని అంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చెప్పండి. నేను డ్రగ్ కంట్రోల్లో పనిచేసినప్పుడు ఒక ఇద్దరు ఒక ఇంజెక్షన్ తీసుకుని చనిపోయారు ఎక్కడ కదిరిలో. అది ఒంగోలులో తయారు చేశారు ఇంజెక్షన్, ఒంగోలు కంపెనీ. ఇమీడియట్గా నేను ఒంగోలు కంపెనీకి వెళ్ళానండి. అదే బ్యాచ్ కనీసం ఒక 10,000 ఇంజక్షన్లు తయారు చేశాడు. ఇద్దరే చనిపోవటం అంటే సడన్గా చనిపోయారు. నేను అప్పుడు చెప్పాను ఇది కంపెనీ లోపం అయ్యి ఉండదు, ఏదో సంథింగ్ లోపం ఉంది, అందులో డౌట్ లేదు. చనిపోవటానికి వట్టినే ఎవరో చనిపోరు, బట్ ఏమిటో అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. కంపెనీ లోపం బట్టి నేను లేదంటే ఏమిటండి మీరు డ్రగ్ కంట్రోల్ అయ్యి ఎలా చెప్తున్నారని. నేను డ్రగ్ కంట్రోల్గా చెప్పట్లేదు, ఒక మనిషిగా చెప్తున్నాను, ఆలోచన తెలివితేటలోనే మనిషిగా చెప్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న లోపాలన్నీ నేను రాశాను. సస్పెండ్ చేశాం, బట్ డ్రగ్లో లోపం లేదు. అక్కడ నర్సు ఇంజక్షన్ ఇంటికి తెస్తే హస్బెండ్కి నర్సు మీద భార్య మీద కోపం వచ్చి సైనైడ్ పెట్టాడండి. అందులో సైనైడ్ అందులో కలిపితే పాపం మర్నాడు వెళ్ళి హాస్పిటల్లో ఇద్దరికి ఇస్తే ఇద్దరు చనిపోయారు. వెంటనే ఇలాగే కల్తీ మందులు ఇద్దరు చనిపోయారని చెప్పి పెద్ద అప్లోర్ అయిపోయింది. అట్లా డ్రగ్లో లోపం ఉంటే డెఫినెట్గా డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందండి. మంచి ఆఫీసర్లు ఉన్నారు, అంటే జనం తక్కువయ్యారు, సిబ్బంది కొరత ఉంది, అయినా సరే చాలా సిన్సియర్గానే చేస్తున్నారు. చేయని వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, నేను కాదంటలేదు, బట్ ఉన్నంతలో సిన్సియర్గానే చేస్తున్నారు. నాది ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు అదే అక్కడ ఏదో ఇద్దరు చనిపోయారని అన్నారు, వాళ్ళకి ఏం శిక్ష పడ్డది? ఎవరికండి?
దానికి అంటే అది రెస్పాన్సిబుల్ criminal- అది అంటే criminal దట్ ఈస్ case ప్యూర్లీ మర్డర్ కేసు అవుతుంది కదా మర్డర్ కేసు ఫైల్ చేశారా? మర్డర్ కేసు చేశారంటే అది డ్రగ్ కంట్రోల్ దీని కిందకి రాదు కదా అది. డ్రగ్స్ కంట్రోల్ నేను వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో లోపాలు కనిపించినవి, ఆ లోపాలకు అన్నిటికీ మేము యాక్షన్ తీసుకున్నాం. కానీ ఆ డెత్కి సంబంధం లేదండి. అట్లా ఉంటామండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజనీర్స్ ఉన్నారని చెప్పేసానండి. మ్మ్. ఒకసారి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ట్యాబ్లెట్స్ బి కాంప్లెక్స్ సుమారు ఒక 35 లక్షలు ఎన్నో ఉన్నాయండి నేను ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు. వెళ్ళిన తర్వాత ఏమిటంటే ఇది ఎన్ఎఫ్ఐ పెట్టారు. ఎన్ఎఫ్ఐ అంటే నేషనల్ ఫార్ములరీ, అందులో ఫార్ములా 1/3 1/4 ఉంటుందండి అసలు ఉండవలసిన దానికంటే. ఇది పెట్టారంటే అరే మాకు తెలియదు సార్, ఎన్ఎఫ్ఐ మామూలుగా ఐపీఎన్ 2 రకాలు ఉంటాయని మాకు తెలియదు అని చెప్పి మ్మ్. మొత్తం 35 లక్షలు నేను సీజ్ చేసి అది తెలియకపోవడానికి కారణం వాళ్ళు నాన్ టెక్నికల్ పీపుల్ లేకపోవడం మెడికల్ అండి. పీపుల్ కావడం వల్ల. డాక్టర్ గారు చెప్పినట్టు అక్కడ చాలా కొన్ని అనర్థాలు జరుగుతున్నాయండి. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇంజనీర్లు మొత్తం రిమూవ్ చేసి అన్ని చోట్ల ఫార్మసిస్టులని డాక్టర్లనే పెట్టాలండి. ఓకే అప్పుడు వ్యవస్థ బాగుపడుతుందండి. రైట్ డాక్టర్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతో సరోజినీ కంటి ఆసుపత్రిలో ఆప్థాలజీ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ రవీంద్ర గౌడ్ ఉన్నారు. వారైతే మనకు అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పగలరు. కెన్ యూ టెల్ అస్ డీటెయిల్లీ ఏం జరిగింది అసలు ఈ మొత్తం వ్యవహారంలో? బికాస్ యు ఆర్ స్టిల్ విత్ దట్ మీడియాలో ఆర్గనైజేషన్. వస్తున్నట్టు అదేవిధంగా కొందరు ఆరోపిస్తున్నట్టు ఈ విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదు. ఎందుకంటే చేసిన డాక్టర్లు ఎవరైతున్నారో ఒక్కొక్కరికి 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కరు 20 నుంచి 25 వేల కంటి ఆపరేషన్ చేసిన చరిత్ర కూడా ఉంది. వాళ్ళు ఆ డాక్టర్లే చాలామంది ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా కంటి ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా మరి ఎందుకు జరిగిందని మేము ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ రిపోర్ట్ అయిందో ఇమ్మీడియట్గా మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్స్ టు హెల్త్ మినిస్టర్ బాగా స్పందించడం జరిగింది. హెల్త్ మినిస్టర్ కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఇమ్మీడియట్గా ఒక ఇంటర్నల్ కమిటీ కూడా చేసినాం. దాని ద్వారా తెలిసింది ఏంటంటే డాక్టర్స్ లోపమా లేకపోతే సెలైన్ లోపమా లేకపోతే ఆ విధంగా మేము టెక్నికల్ కమిటీ ఒపీనియన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నల్ మాట చెప్పినారు ఆపరేషన్ థియేటర్స్ ని I'm శానిటైజ్ coming to that చేయాలి, point. బ్యాక్టీరియా లెవెల్స్ చూడాలి అనేది. ఆ పాయింట్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. చెప్పండి. ఇమ్మీడియట్గా మేము స్వాబ్స్ తీసుకోవడం జరిగింది. థియేటర్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతర కెమికల్స్ వాడతాం మెడిసిన్స్, దాన్ని కూడా స్వాబ్స్ కలెక్ట్ చేసి సెలైన్ బాటిల్ నుంచి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఫైనల్గా రిపోర్ట్ మాకు తెలియదంటే మిగతా అవన్నీ నెగిటివ్ వచ్చింది. ఈ బాటిల్లో మాత్రం పాజిటివ్ వచ్చింది. 4 days తర్వాత బ్యాక్టీరియా గ్రోత్ అందరికీ కన్ఫర్మ్ అయింది. మేము ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సెలైన్ బాటిల్ను మేము ఇతర హాస్పిటల్స్ థర్డ్ పార్టీ అంటే ఉస్మానియా హాస్పిటల్ కానీ ప్రైవేట్ ల్యాబ్స్ కానీ పంపించి టెస్ట్ చేస్తే అక్కడ కూడా మరి ఈ బ్యాక్టీరియా గ్రోత్ కనిపించడం జరిగింది. కాబట్టి ప్రిలిమినరీ దిస్ ఈజ్ స్టిల్ ఇన్ ద ప్రైమరీ స్టేజ్. సో మేమేమనుకుంటున్నాం అంటే సెలైన్ బాటిల్ వల్లనే ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్లనే ఈ 13 మంది చూపు పోయిందని మా అభిప్రాయము. మరి ముఖ్యంగా మరి హెల్త్ మినిస్టర్ గారు స్పందించి మరి విగరస్గా ట్రీట్మెంట్ చేయండి, ఎంత డబ్బు ఖర్చైనా మీరు పెట్టండి అనే ఉద్దేశంతో మాకు ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేసిన వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ డిలే ఆపరేషన్ చేసిన మరునాడే ఎవరైతే ఆపరేషన్ చేశారో డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల 6 members 6 మందికి చూపు తిరిగి రావడం జరిగింది. మిగతా 7 మందికి మరి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి సరోజినీ ఆసుపత్రిలో ఉన్నారు. వారికి అవసరమైన ట్రీట్మెంట్ ఇంకా అందించడం జరుగుతుంది. కానీ వారు ఒక మాట చెప్పినారు ఇంతకుముందు, అసలు అది కళ్ళు అది శుక్లాలు తుడవడానికి ఉపయోగించారు, ఎందుకు అది అవసరం లేదంటున్నారు. తప్పకుండా నా రింగర్ లాక్టేట్ మాత్రమే Ringer వాడతారు. lactate, yes. రింగర్ లాక్టేట్ మాత్రమే మరి కంటి వాష్ చేయడానికి ఎందుకు వాడతారంటే దాంట్లో మనం యాక్వస్ సొల్యూషన్ అని ఉంటుంది కంట్లో, దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. కాంపోజిషన్ కెమికల్లో పిహెచ్ వాల్యూ కానీ యాసిడ్ వాల్యూ కానీ బేస్ వాల్యూ కానీ అందులో ఉండే లవణాలు కానీ అన్ని మన కంట్లో ఉండే యాక్వస్ హ్యూమర్ అనేది ఓ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్కి ఈ సొల్యూషన్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనం ఆపరేషన్ చేసిన సందర్భంలో ఆ హ్యూమర్ యాక్వస్ హ్యూమర్ అనేది బయటకు పోతుంది. దాన్ని రిప్లేస్ చేయడానికి మనం ఈ రింగర్ లాక్టేట్ అనేది వాడతాము. అదేవిధంగా స్మూత్ మనం క్లీన్ చేయడానికి ఇది తప్పకుండా వాడాల్సిన అవసరం రింగర్ లాక్టేట్ ఎంతైనా ఉంది. కానీ ఆ రింగర్ లాక్టేట్ వాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ వాడినా కూడా సింగిల్ ప్రిక్కే ఉండాలి, పదే ప్రిక్ చేయడం వల్ల కూడా బ్యాక్టీరియా ఇది అవుతుందని కదా వారు చెప్పింది. వారు చెప్పినట్టు అక్కడ సింగిల్ ప్రిక్ మాత్రమే తీయడం జరుగుతుంది.
రిపీటెడ్గా పోర్క్ చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ సెలైన్ బాటిల్కు మనము సెట్ అమర్చడం జరుగుతుంది. ఒకటే పోర్క్ ద్వారా సెట్ అమర్చి ఆ సెట్ ద్వారా వచ్చే సొల్యూషన్స్తో మనము ఐస్ను క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీరు అన్నట్టు రిపీటెడ్ పోర్క్ మాత్రం ఎటువంటి చేయదు. మనం ఒకే సెలైన్ బాటిల్ వాడం. 3 ఆపరేషన్ థియేటర్లో 3 టేబుల్స్ ఉంటే 3 టేబుల్స్లో 3 సెలైన్ బాటిల్స్ వాడడం జరుగుతుంది. ఈ సందర్భంలో అదే జరిగింది. ఓ డాక్టర్ మీరే చెప్పండి. ఇక్కడ ఒక సెలైన్ బాటిల్లో ఒక నీడిల్ తోటి ఒక పేషెంట్కి వాడారండి. తర్వాత ఆ నీడిల్ ఎక్కడ పెడతారు? మళ్ళీ ఇంకో పేషెంట్ వాడే వరకు అది ఎక్కడో చోట ఉంచాలి. సో కంటామినేషన్ అనేది ఇప్పుడు అది కానీ డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ పోయినా డిస్పోజబుల్ నీడిల్స్ వస్తున్నాయి కదా, దే ఆర్ నాట్ యూజింగ్ ది ట్రెడిషనల్ వెనకటి ఇది లేదు కదా ఇప్పుడు. సరే, దానికి డిస్పోజబుల్ ట్రాన్స్ఫ్యూజన్ సెట్ పెడతారండి. Yes, sir. ఒక బాటిల్కి ఒక సెట్ పెడతారు. ఆ సెట్ పెట్టిన తర్వాత అదే సెట్ తోటి వరుసగా పేషెంట్స్కి వాడతారు. ఒక ఆపరేషన్ తర్వాత ఇంకో అంటే టైం డిలే ఉంటుందండి. అంటే నేను ఆ డిలేలో కంటామినేషన్ వచ్చే అవకాశం కూడా ఉందండి. అంటే ఇది పూర్తిగా మందు మీద ఔషధం లోపం అని చెప్పి డాక్టర్ గారు అంటే మటుకు నేను ఒప్పుకోనండి. పూర్తి ఎలా చెప్తారండి? 4 హాస్పిటల్స్ పంపించాం, అక్కడ అన్నీ కూడా కంటామినేషన్ వచ్చిందని చెప్పి టెస్టింగ్కే 7 to 14 days పట్టినప్పుడు అలా వాళ్ళకి హాస్పిటల్స్ దగ్గర టెస్ట్ చేసి ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను నేను. అయితే డ్రగ్ లోపం లేదని నేను అంటలేదు, నాకు సంబంధం లేదు. డ్రగ్ లోపం ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళు జైల్లో పెట్టాలి, వాళ్ళకి పేమెంట్స్ అన్ని ఆపేసేయాలి. పూర్తిగా స్టాండర్డ్ వచ్చే వరకు కూడా ముందు ఫస్ట్ చేయవలసింది ఏమంటే డ్రగ్స్ విత్డ్రా చేయటం, తర్వాత వాళ్ళకి పేమెంట్ ఆపటం, ఆ తర్వాత అందులో కానీ కల్తీ ఉంటాయి, గ్రోత్ ఉంటాయి, యాక్షన్ తీసుకోవాలి. రైట్ సార్, మనతో ఒకసారి అనిల్ కుమార్ సికింద్రాబాద్ నుంచి ఫుల్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడుతూ అంటారు. చెప్పండి అనిల్ కుమార్ గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్, ఇప్పుడు రవీందర్ గౌడ్ గారు చెప్తున్నారు, అది ఆయన ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు, సెలైన్ బాటిల్లో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా దానివల్ల వచ్చిందన్నారు. అలా అనుకున్న ఒక చిన్న క్లాసిఫికేషన్ అండి. ఇప్పుడు 2 థియేటర్స్ లో ఆపరేషన్ జరిగాయి కదా. అవును. ఒక దాంట్లో 13, ఒక దాంట్లో 8. సో మరి ఆ 2 థియేటర్స్ లో ఇదే సెలైన్ వాడారా, వేరే సెలైన్ వాడారా? 2 వాడితే మరి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ రావాలి కదా, అదొకటి క్లాసిఫికేషన్. ఓకే, చెప్పండి. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. మేము చెప్తున్నది ఏదంటే వాళ్ళు సప్లై చేసి సెంట్రల్ స్టోర్స్ ఏదైతే సప్లై చేశారో ఆల్ సెలైన్ బాటిల్స్ ఇన్ఫెక్ట్ అయినాయని చెప్పడం లేదు. ఆ రోజు ఒక నెంబర్ 2 థియేటర్లో ఏది వాడినామో అవే ఇన్ఫెక్ట్ అయినామని చెప్తున్నాము. అదర్ థియేటర్లో ఇన్ఫెక్ట్ కాలేవు అని మేమే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 2 థియేటర్లో వాడిన ఈ బాటిల్స్ 2 వేర్వేరు బ్యాచ్ నెంబర్సా, సేమ్ బ్యాచ్ అనేది? సేమ్ బ్యాచ్. ఆల్ టుగెదర్ మనకు వచ్చిన ప్రాథమిక రిపోర్ట్ ప్రకారము 7 lakhs of bottles they were supplied to the central stores. దాని నుంచి కొన్ని మాకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక బ్యాచ్ ఇక్కడ అదర్ థియేటర్లో వాడినాం, ఈ థియేటర్లో వాడిన వాటికి మాత్రం ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు వారు చెప్తున్న దానికి కొంత బేసిస్ ఎట్లా వస్తున్నదంటే బాటిల్స్లో ఇదేం లేదు, లోపం ఏం లేదు, కానీ వాడిన ఒక థియేటర్లో లోపం ఉందంటే ఆ థియేటర్ పరిసరాల థియేటర్లో ఉన్న ఇదేమన్నా కారణమే ఉండొచ్చా? వారు చెప్పినట్టు మేము ఏకీభవిస్తున్నాము. దానికి అనుగుణంగానే మేము వాటి కూడా స్టెరిలిటీ సరిగ్గా ఉందా, థియేటర్ స్టెరిలిటీ సరిగ్గా ఉందా, లేదా వాడిన ఇన్స్ట్రుమెంట్ స్టెరిలిటీ సరిగ్గా ఉందా అని మేము దానికి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. అవి నెగటివ్ వచ్చినాయి. అందుకే మేము మనకు పిన్ పాయింట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు థియేటర్ స్టెరిలైజేషన్ ఈజ్ ఓకే, ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ ఓకే. మనకు కళ్ళకు కట్టినట్టు మనకు బాటల్లో మనకు ఇన్ఫెక్షన్గా మనకు తెలుస్తుంది కాబట్టి ఉన్నట్టు తెలుస్తుంది. మా దగ్గరనే కాకుండా ఇతర హాస్పిటల్స్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి అక్కడ ప్రాథమికంగా దాని మీదనే మనం అందరి దృష్టి పెట్టడం జరుగుతుంది. రైట్ సార్, మనతో శ్రీనివాస్ కర్నూలు నుంచి మాట్లాడుతూ అంటారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు సారు చెప్తున్నారు కదా సరోజినీ దేవి హాస్పిటల్ సారు, హాస్పిటల్లో ముందు నీట్నెస్ ఉంటే ఈ బ్యాక్టీరియా రాదు సార్. ఫస్ట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చూడమనండి ఒకసారి ఏ విధంగా నీట్నెస్ ఉంటుందో ఎట్లుంటుందో. ఈ సరోజినీ దేవి హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అసలు దీని గురించి అసలు ప్రభుత్వం పట్టించుకోదు, హాస్పిటల్ చీఫ్స్ పట్టించుకోరు. బ్యాక్టీరియా వచ్చిందని మళ్ళీ డ్రగ్ కంట్రోల్స్ మీద వీళ్ళ మీద అంటే అవన్నీ ముందే శ్రద్ధ తీసుకోవాలి కదా సార్ వీళ్ళు. మనకు ఏ మెడిసిన్ వస్తుంది, ఎటువంటి సెల్ బాటిల్లో ఏమొస్తున్నాయి అవన్నీ తెలియవా వీళ్ళకు? ముందు చెక్ చేసుకోరా సార్. అంటే ఒకటి శ్రీనివాస్ గారు మీరు చెప్తున్న దాంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో హైజీన్, అక్కడ ఉన్న చుట్టూ పరిశుభ్రతకు సంబంధించింది, అది సరే.
అదొక డిబేటబుల్ పాయింట్. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులకు మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక సరోజినీ దేవి ఆసుపత్రితో ఇంకో ప్రైవేట్ ఆసుపత్రిని కంపేర్ చేస్తూ చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎందుకు అశుభ్రత ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు ఉండదు, ఏదో డిబేటబుల్ పాయింట్ మాట్లాడాలి. కానీ అది తర్వాత వాటి ఔషధంలో ఉండే లోపాలు వేరు కదా, శుభ్రత వేరు, ఇది వేరు. ఇక్కడ ఔషధం సరైన బాటిల్ వాడేటప్పుడు అది వాడే ముందు డాక్టర్ దాన్ని పరిశీలించాలండి. అందులో ఏమైనా పార్టికులేట్ మ్యాటర్ ఉందా, ఫంగస్ ఉందా, అక్కడ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రిజెక్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సస్పెండెడ్ సాలిడ్ మ్యాటర్ అని కూడా అక్కడ ఉంటుందని అంటే చూసి అప్పుడు ఫంగస్ ఏమీ లేకపోతేనే వాడాలి. సో ఫంగస్ వాడిన తర్వాత ఫంగస్ ఇంకో బాటిల్లో ఉంది కాబట్టి ఇందులో ఉందని చెప్పేసి అనుకోవటం కాదండి. సో దానికి రెండింటి డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఫంగస్ ఉంటే ఇంటికి రిజెక్ట్ చేయలేదు ఫస్ట్ పాయింట్. అయితే ఫంగస్ అస్తమానం మన కంటికి కనిపించదు, బాక్టీరియా మన కంటికి కనిపించదు, అది నేను ఒప్పుకుంటాను. ఓకే, రవీందర్ గౌడ్ గారితో మాట్లాడమని ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. హైజీన్, పరిశుభ్రత కూడా ఒక పెద్ద సమస్యగా మారుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంటుంది పరిస్థితి. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే సరైన ప్రహారీ గోడలు ఉండవు, కుక్కలు పందులు తిరుగుతున్న పరిస్థితి. ఇట్లాంటి చోట్లలో ఇన్ఫెక్షన్స్, కంటిది మరీ సెన్సిటివ్, అది మిగతా వాటి కంటే కూడా. అది ఇంతకుముందు మీరు బ్రేక్ ముందు ఏదో చెప్తున్నారు. అదే ఈ పరిశుభ్రత శానిటేషన్ గురించి మాట్లాడినట్టయితే మీరు హైదరాబాదులో కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్ మీరు మీ టీమే పంపించి చూడండి. సరోజినీ దేవి విల్ బి నంబర్ 1 యాజ్ పర్ శానిటేషన్ అండ్ శుభ్రత గురించి అయితే నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను. సో శానిటరీ విషయంలో ఏ లోపం లేదు హాస్పిటల్లో. వాళ్ళు వచ్చిన పేషెంట్సే కానీ వచ్చిన విఐపీస్ కానీ ఆల్వేస్ దే సర్టిఫై దట్ మీ సరోజినీ హాస్పిటల్ ఈజ్ వెల్ మెయింటైన్డ్ హాస్పిటల్ అని చెప్పి కితాబిచ్చి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనారోగ్యం పాలే ఆసుపత్రికి వెళ్తే చికిత్స కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, శస్త్రచికిత్సలు చేయించుకునే వాళ్ళు కానీ, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఒక వైద్యులే కాదు, వైద్యులతో పాటు శస్త్రచికిత్స వైద్యులతో పాటు పారామెడికల్ స్టాఫ్ ఎట్లా ఉంది, సరఫరా చేస్తున్న మందులు ఎట్లా ఉన్నాయి, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎట్లా ఉంది, వీటన్నిటికీ అనుమతి ఇస్తున్న మెడికల్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. వెంకట్రావు గారు చెప్పండి, మెడికల్ కౌన్సిల్ యొక్క అజమాయిషీ ఉండదా ఇట్లాంటి వాటి మీద? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ బృందాలు వచ్చినప్పుడు తూతు మంత్రం కింద స్టేజ్ మేనేజర్ షో అన్నట్టు ఈ పారిశుద్ధ్యం గురించి మరొక విషయం చెప్పాలి. చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మందుల సరఫరా, మందుల కొనుగోలు, మందుల మంత్రాంగం, యంత్రాంగం ఎట్లా ఇంజనీర్ల చేతిలో ఉందో, ఈ పారిశుద్ధ్యం పని కూడా మెడికల్ కార్పొరేషన్లోని ఇంజనీర్లే మహత్యం. ఇక్కడ సూపరింటెండెంట్ గారికి ఏమాత్రం కంట్రోల్ లేదు, ప్రొఫెసర్కి అంతకంటే లేదు. ఆ పారిశుద్ధ్యాన్ని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని ఒక్కొక్క హాస్పిటల్కి 50 లక్షలు, కోటి రూపాయలని ఇస్తారు. వాడు 150 మందిని పెట్టాలి. 150 మందిని పెట్టాడు, 15 మంది 20 మందిని పెట్టి తూతు మంత్రంగా నటిస్తాడు. మొత్తం ముడుపులు పై వారికి, రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకి, అందరికి పై ఉన్నతాధికారులకు ఇస్తాడు. ఈ పారిశుద్ధ్యం కంట్రోల్ చేయవలసిన సూపరింటెండెంట్కి ఈ కాంట్రాక్టు ఆర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ని నియామకంలో కానీ, అతనిపై పర్యవేక్షణ కానీ, అతనికి నిధులు ఇచ్చే అంశంలో కానీ ఏమాత్రం ప్రమేయం లేదు. కొంతమంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులు సూపరింటెండెంట్లను బెదిరించి సంతకం పెడతావా, లేకపోతే నేను బదిలీ చేయించమంటావా, నాకు మంత్రి గారి సన్నిహితుడు, లేకపోతే నాకు సెక్రటరీ గారి సన్నిహితుడు, మెడికల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మా బంధువు, ఈ రకంగా బెదిరింపులు గురి చేస్తున్నారు. పారిశుద్ధ్యం అనేది సూపరింటెండెంట్ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ అనేది సూపరింటెండెంట్ గారు చేయాలి. మెడికల్ కార్పొరేషన్ నుండి ఎవరికో తెలవని వాడికి, పారిశుద్ధ్యం అంటే అవగాహన లేని వాడికి ముడుపులు చెల్లించుకుంటూ ఉండవలసిన సిబ్బంది లేక ఈనాడు దారుణమైన పరిస్థితుల్లో ఇది తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు మెడికల్ కార్పొరేషన్లో ఉండే ఇంజనీర్ల పాలన పోవాలి, వాళ్ళ పరిపాలన పోవాలి, సూపరింటెండెంట్లకి అధికార వికేంద్రీకరణ చేయాలి, నిధులు విధులు కూడా సూపరింటెండెంట్లకి ఇచ్చి వాళ్ళని బాధ్యులుగా చేయాలి. ఈ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్లు వేయటం ఏంటి, పారిశుద్ధ్యం గురించి తెలియదు, ఏ వార్డులు ఎలా ఉంటాయో తెలియదు, ఆపరేషన్ థియేటర్లు ఎలా క్లీన్ చేయాలో తెలియదు. అటువంటి ఇంజనీర్ల మహత్యం ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఈ వైద్య ఆరోగ్య రంగం పతనం అవడానికి కారణం
మెడికల్ కార్పొరేషన్లో ఉండే ఇంజనీర్లని ఇంకా వేరే చెప్పనక్కర్లేదు, వాళ్ళ వల్లే జరుగుతుంది. అక్కడ డాక్టర్ల ప్రమేయం లేదు, అక్కడ సూపరింటెండెంట్లు కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరి ప్రమేయం లేదు. నాతో రవీంద్ర గౌడ్ గారు కూడా ఏకీభవిస్తారు, ఈ వైద్య రంగంలో ఉండే పరిపాలన అధికారులు కూడా ఏకీభవిస్తారు. రైట్ సార్. అయితే ఒక్కటి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ వారు వచ్చినప్పుడు తూతూ మంత్రంగా ఏదో స్టేజ్ మేనేజ్డ్ చూపిస్తాను అంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో జిలాని భాష కర్నూలు నుంచి ఫోన్ లైన్లో మాట్లాడుతున్నారు. చెప్పండి. కట్ అయింది, కాల్ కట్ అయింది. అదే మీరు చెప్తున్న మెడికల్ కౌన్సిల్ వచ్చినప్పుడు ఏదో స్టేజ్ మేనేజ్డ్ ఇది ఉంటుంది. ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా జరుగుతున్నది. నిజానికి టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి దగ్గర అసలు హాస్పిటల్స్ ఉండవు, అప్పటిదప్పుడు చేయించేది ఇదంతా మనం చాలా చూసినాం. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి యంత్రాంగం అంటే నెట్వర్క్ అనేది ఉండదా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి? ఆసుపత్రులు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకునే రెండు విషయాలు. ఒకటి నెట్వర్క్ ఉండదా, ఒకటి రెండవది పవర్స్ ఏమైరకు ఉంటాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రోజు తనిఖీకి వచ్చిన ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏం చూశారో రాయడం తప్పనిచ్చి, ఏదైనా ఫిర్యాదులుంటే ఆకస్మిక తనిఖీలు చేయడం తప్పనిచ్చి, అక్కడ పరిమితంగా ఉండే 200 మంది వాళ్ళు కూడా పరిపాలనకు సంబంధించిన సిబ్బంది మినహాయించి పర్యవేక్షణ చేయడానికి ప్రాంతీయ కార్యాలయాలు లేవు, ఆకస్మిక తనిఖీలు చేయడానికి సిబ్బంది లేదు. యంత్రాంగం లేని కారణంగా వాళ్ళు వచ్చిన 2 రోజులకు మాత్రం శుభ్రంగా బ్లీచింగ్ పౌడర్ కొడతారు, శుభ్రంగా అద్దంలా పెడతారు. మళ్ళీ మరుసటి రోజు ఆ కాంట్రాక్టర్కి చెప్తారు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వస్తున్నారా, ఈ 2 రోజులన్నా బాగా పెట్టండి. ఆ 2 రోజులు మంత్రి గారు వస్తున్నారు, బాగా పెట్టు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, బాగా పెట్టు. అంత మాత్రం తప్పనిచ్చి మీరు ఏ హాస్పిటల్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే దుస్థితి కారణం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలుకలు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి. మరి ఆ రకంగా జరుగుతున్నాయి అంటే సంఘటనలు కేవలం చీమలు గుట్టినాయి. ఇవన్నిటి కారణం పారిశుద్ధ్య లోపం. వాడు కాంట్రాక్టర్ 35 లక్షలు తీసుకుంటాడు, ఇంకోటికి ఇచ్చేస్తాడు. సబ్ కాంట్రాక్టర్ 19 లక్షలకి ఇస్తాడు, వాడు ఇంకోటికి ఇస్తే 7 లక్షలకి. అంటే 35 లక్షల కాంట్రాక్ట్ ఒక చిన్న హాస్పిటల్కి ఇస్తే చివరికి 7 లక్షల పని జరుగుతుంది. 3 చేతులు 4 చేతులు మారుతాయి, ముడుపులు చేతులు కాసులు మారుతుంటాయి. ఈ కార్పొరేషన్ లో జరిగే మోసాలు, అవినీతి, అక్రమాల వల్ల పారిశుద్ధ్యం, ఈ మందుల కొనుగోలు, పంపిణీ, యంత్ర పరికరాలు పంపిణీ. వెంకట్రావు గారు మనతో మళ్ళీ జిలాని భాష గారు కనెక్ట్ అయినారు కర్నూలు నుంచి. చెప్పండి జిలాని భాష గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. మాది కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, పక్కన కోయలకుంట తాలూకా సార్. మాది నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్, రిజిస్టర్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్ సార్. చెప్పండి సార్. ఒకటి సార్, గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్ 1 నెలకు మూతపడతాయి సార్. ఏమండి? గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ సక్రమంగా పనిచేస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్ అనేది 1 నెలలో బంద్ అవుతాయి సార్ అని. ఓకే. ఈ రోజు ప్రజల సొమ్ము అంటే ప్రజల ఒక డాక్టర్కి వచ్చేసి దాదాపు లక్షల జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్స్ ఉన్నారు సార్, కానీ వాళ్ళు సక్రమంగా పని చేస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్ 1 నెలలో మూతపడతాయి సార్ గ్యారంటీగా. ఇక్కడ మనం చర్చిస్తున్నది కేవలం డాక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నారా లేరా అనేది కాదు. అక్కడికి సరఫరా అవుతున్న మందులు ఎట్లాంటి నాణ్యత ఉన్నవి, తర్వాత అక్కడ పరిశుభ్రత ఉందా లేదా, ఇట్లాంటి అంశాలు కూడా అన్ని మాట్లాడుతున్నాం. డాక్టర్లు ఒక్కళ్ళు బాగా పనిచేసి నైపుణ్యం ఉంటే ప్రయోజనం ఏంటి, మిగతా విషయాలన్నీ ఇట్లా ఉంటే? అదే సార్, డాక్టర్స్ బాగా పనిచేస్తేనే కదా సార్ ఆ పేషెంట్ బాగుండేది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే, థ్యాంక్ యూ, వి గాట్ యువర్ పాయింట్. అంటే ఒకటి ఇప్పుడు వారు చెప్తుంది అంటే డాక్టర్లు బాగా పనిచేస్తారు, కానీ డాక్టర్లు బాగా పనిచేసినా వాళ్ళకి అందుతున్న మందుల నాణ్యత లేకపోతే ఎలా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అవుతున్నది ఏమిటంటే, వెంకట్రావు గారు చెప్పింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మొత్తం ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్, ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కానివ్వండి, లేకపోతే డైరెక్టరేట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అపారేటస్ ఎంత ఉందో దాంట్లో నాన్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ రూలింగ్ ది రూల్స్. అందుచేత ఇటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక దీంట్లో ఎక్స్పర్ట్స్ నే ఇన్వాల్వ్ చేయాలి. ఆయన వెంకట్రావు గారు అంటే పాలిటీషియన్స్ కూడా వైద్య రంగంలో నాన్ ఎక్స్పర్ట్సే కదా. పాలిటీషియన్స్ వాళ్ళు చెప్పిన కంపెనీల దగ్గర మందులు కొనడానికి ఇంజనీర్ అయితే తింటాడు, డాక్టర్ అయితే వినడు కనుక ఇంజనీర్లు వాళ్ళకి అనుభవం ఉంది. పంచాయతీరాజ్ లో పనిచేసి, R&B శాఖలో పనిచేసి, ఇరిగేషన్ లో వాళ్ళ అనుభవం, జల యజ్ఞాలు, ధన యజ్ఞాలు, ఆ యజ్ఞాలు చేసి వచ్చినారు కనుక అనుభవం ఉందని పెట్టుకుంటున్నారు.
ఒక్కడ కూడా మందుల గురించి అవగాహన లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మూలాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక ఇప్పుడు అసలు వీ షుడ్ స్ట్రెస్ ఆన్ మొత్తం రీవ్యాంప్ చేయాలని మొత్తం వాటిలోని సంస్కరణలు తీసుకొచ్చి సంస్కరణలు అంటే మీరు సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారు. ఆ మాటకు వస్తే చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అది ఈ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ కావడానికి వెళ్ళే రోగికి సరైన పడక ఉండదు. మిగతా వదిలిపెట్టండి, ఆపరేషన్ థియేటర్స్లో ఆక్సిజన్ ఉందా లేదా, వెంటిలేటర్స్ ఉన్నాయా లేదా దాకపోయడం కంటే అసలు ముందు ఎంట్రీ దగ్గరే పడకలే లేకుండా పోయినాయి కదా. ఏం చేయాలి? బెడ్షీట్లు మారుస్తున్నాం, రంగులు మారుస్తున్నాం అన్నారు. ఈఎస్ఐలు మొదలెట్టారు. అది ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు దాని డైలాగు. మేము సోమవారం ఒక రంగు, మంగళవారం ఒక రంగు, బుధవారం రోగికి ఏం మెరుగైందండి? నువ్వు రంగులు మారుస్తున్నావు అన్నారు. బెడ్షీట్లు వేయగానే సరిపోలే, సంబరం కాదు. పారిశుద్ధ్య లోపం, సరైన నాణ్యమైన మందులు లేవు. ఇప్పుడు ఇంజనీర్లను ఈ కార్పొరేషన్ నుంచి తొలగించి తక్షణమే ఇంజనీర్ అనేవాడు బిల్డింగులు కట్టాలా, బిల్డింగులు మెయింటైన్ చేయాలా? వాడికి ఎందుకంటే మందుల గురించి ఎంత? వెంకట్రావు గారు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వెంకట్రావు గారు దానికి ప్రత్యేకమైన విద్య ఉంది కదా, ఫార్మసీ చదువుకున్న వాళ్ళకి కదా తెలిసేది. వాళ్ళని ఇంజనీర్ కింద సబార్డినేట్ గా పెట్టారు. నోరు మూసుకుని నేను సంతకం పెట్టమన్న చోట పెట్టు, లేదా నీ సంగతి తెలుస్తా అంటున్నారు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎస్సీలు, చీఫ్ ఇంజనీర్లు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలినంత మంది ఫార్మసిస్టులు ఉంటారండి రాష్ట్రాల్లో. ఫార్మసీ కాలేజీలు 2 రాష్ట్రాల్లో కలిపి 265 కాలేజీలు ఉన్నాయండి. ఓకే. 12 years బ్యాక్ ఓన్లీ 24 కాలేజెస్ ఉన్నాయి. సో ఫార్మసిస్టులు లోపం లేదండి. ఫార్మసిస్టులు లోపం లేదు. వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే మీరు ఈ పారిశుద్ధ్యం తర్వాత క్లీన్లీనెస్ గురించి మన మందుల కంపెనీలు ఈవేళ ఇంటర్నేషనల్లీ